అయ్యా, సత్యవతి గారు గంగా భాగీరథి సమాంతరాలగటం వల్ల ఆమె తరఫున కోటిలింగం గారు మీ కుమార్తెను ఆమె కుమారుడికి ఇచ్చి వివాహ నిశ్చయితాంబూలాలు అందుకుంటారు. ఉభయలు రండి. అయ్యారు, చిరబాబు గారు వచ్చేసారు. రాజా, రాజా, నీకు చెల్లెలంటే పంచ ప్రాణాలని నాకు తెలుసు. దాని పెళ్లి ఇక్కడ నిశ్చయం అవుతుంటే నువ్వు అక్కడ ఎలా కూర్చోగలవు? వాడి ఇంటి అల్లుడవుతున్న సమయంలో నువ్వు లేవని ఎంత అల్లాడిపోతున్నాడో. అయ్యా, ఈ లగ్నపత్రిక వాడికి ఇవ్వండి. ఎవరు పిలిస్తే వచ్చాడు వాడు? ధర్మం. చెల్లెలు పెళ్లి చెడగొట్టడమేనా ధర్మం? చెడగొట్టకపోతే అధర్మం. అసలు ఇంటి చెల్లెలతో ఇంకా ఏం సంబంధం ఉందని వచ్చాడో వాడు అడగవయ్యా. ఆ ఇంటి చెల్లెలతో వీడికి ఏం సంబంధం ఉందో అడుగు. అది కాదు బాబు, ఎంతైనా తనని చంపించబోయామని ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. అందరూ చూస్తూ ఊరుకుంటారే. నీ కొడుకు రుక్మిణిని మోసం చేసి 7 అడుగులు వేయకుండానే శోభన గదిలో అడుగేశాడు. ప్రేమించాడని చెప్పి ఒక పేదింటి పిల్లని మోసం చేసి డబ్బు కోసం మరో గొప్పింటి పిల్ల మెడలో తాళికెట్టడం న్యాయమా? ఇదంతా అబద్ధం. నిజం చెప్పరా? నిజమే. వచ్చిన భాస్కర్ గారిలాగే వాడి చెల్లెలు కూడా ఉన్న ఇంటి వాడి కోసం వలవిసి ఉంటుంది. అలాంటి దానికోసం నా కూతురు గొంతుకొస్తావా? జన్మనిచ్చిన మనిషి అయిపోయావు. ఇదే మాట ఇంకెవడైనా అనుంటే 7 జన్మల వరకు మర్చిపోలేని సమాధానం చెప్పుండేవాడు. కన్న తండ్రిని కాదని దత్తతకు వెళ్ళడం చరిత్ర కాదురా. నన్ను కొట్టి వాడిని తీసుకెళ్ళరా, అది చరిత్రరా, అది గొప్ప చరిత్రరా, అది ఘనమైన చరిత్రరా. కొట్రా, కొట్టు. అడ్డు లేవండి. లీలావతి, ఆ రోజు ఇంటి పరువు పోయింది, ఈ రోజు వంశం పరువు పోతుంది. ఇది నా కూతురు బ్రతుకు విషయం. అడ్డు లేకపోతే నీ కూతురే బతకదు నాన్న. చెడగొట్టిన వాడిని అల్లుడిని చేసుకోవడం నీకిష్టం ఉన్నా, చెడిపోయిన వాడిని మొగుడిని చేసుకోవడం నా చెల్లెలకి ఇష్టం లేదు. అడ్డులే. నేను రుక్మిణినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను బావా. ఆ విషయం మావయ్యతో చెప్పావంటే నేను విషం తీసుకుని చచ్చిపోతానని మా అమ్మ బెదిరించింది. విన్నావుగా, ఇప్పటికైనా కళ్ళు తెరు. వర్రీగాకు ఫ్రెండు, నీ పంతం నువ్వు నెగ్గేట్టు, ఈ పెళ్లి జరగకుండా ఉండేట్టు నేను చూస్తాను కదా. ధైర్యంగా ఉండు. ఈ రోజు నా చెల్లి పెళ్లి. పందులు వేయండి, మేళవాళ్లను పిలిపించండి, పురోహితుడికి కబురు చేయండి. ఆపడానికి ఎవడైనా వస్తే కాళ్ళు విరగొట్టడానికి కర్రలు కూడా రెడీ చేయండి. దునియాలో నీలాంటోడు బయటకొక్కడుంటే మేరా భారత్ మహాన్ అవుతుంది.